కూడా సరిపోదు అసలుకి. ఎప్పుడు తినని ఒక బిర్యానీ తినని ఒక వ్యక్తి బిర్యానీ తింటే ఎట్లుంటుందో మా ఫ్యాన్స్కి అంతా పండగ వాతావరణమాన. ఓ మహాకుంభమేళ 40 రోజులు ఎట్లా జరుగుతుందో ఆ సినిమా థియేటర్లో ఆడే రోజులన్నీ మాకు మహాకుంభమేళ నాన్న. నిజంగా చెప్తున్నా, ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ అలసి వస్తుంది, కానీ మా బాలేకు మాత్రము ఊపు వస్తుంది అన్న. అసలుకి ఏమైనా ఉందన్న, అసలుకి ఆ ట్రైలరే ఆ మాత్రం ఉందంటే December 5th మాత్రం. ఇంతకుముందు మనం డాకు మహారాజ్కి ఏమంటారు సౌండ్ బాక్సులు వేలిపోయిన థియేటర్ అని చెప్పేసి విన్నాము. ఈ December 5th అయితే సినిమా థియేటర్లు తగలబడిపోతాయి అన్న. ఎందుకనంటే ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్ సినిమా తీసే ఎంత మంచి కాంబినేషన్ ఉంటుందో, ఒక బోయపాటి శ్రీను ఒక బాలయ్య బాబు కలిస్తే నేను చెప్తున్నా డబల్ మ్యాన్షన్ హౌస్ కలిసినట్టు ఉంటుంది అన్న. నిజంగా అసలుకి సూపర్ అనిపించింది. లాస్ట్లో డైలాగ్ కొడతాడన్న ఒకటి, మేమే శబ్దం చేస్తే దేశం మొత్తం నిశ్శబ్దం అని. సూపర్ అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే నేను చాలా నేర్చుకున్నా, కానీ నోరు తిరగదేమో అని చెప్పేసి భయం అవుతుంది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది అన్న. ఒక వర్సటైల్ యాక్టర్ అనిపించిండు. ఇట్లాంటి బాలకృష్ణ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం చేసుకున్న గర్వకారణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో అంటే ఒక ఐటమ్ పాటలని చెప్పి ఇంకోటి అని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు తీస్తుర్రు, కానీ బాలయ్య బాబు మాత్రం ఈ అఖండ 2 తీయడం నిజంగా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పండగ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము. ఎందుకనంటే ఒక మనము మన భగవద్గీత గురించి అయినా సరే, లేకపోతే మనకున్న ఆచారాలైనా సరే, ఏవైనా సరే మంచిగా లైక్ ఒక సినిమా తీసి చూపెట్టడం అంటే అది బోయపాటి తర్వాతనే. చాలా డైరెక్టర్లు ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పేసి నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నా. నిజంగా ఇలా సినిమా లైక్ రావడం మనం చేసుకున్న నిజంగా మన అదృష్టం అన్న. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న నుంచి పెద్ద వరకు పోయి సినిమా చూస్తే చాలా ఆనందించవచ్చు అన్న. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, చాలా రేర్గా వస్తాయి. బాలయ్య సినిమాలు అంటే నిజంగా ఓ మ్యాన్షన్ హౌస్ తాగిన కిక్ వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమాకి అయితే ఓ ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.